రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జనసేన కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న సామాన్య కార్యకర్తకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఊహించని గుర్తింపు గౌరవం ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. సామాన్య కార్యకర్తగా ఉన్న సాయి ప్రసాద్ కు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా అవకాశం కల్పించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన కార్యకర్తలు నాయకులకు గుర్తింపు లేదనే ఆవేదన వాళ్లలో బలంగా ఉంది. ఆ మధ్యకాలంలో జరిగిన కార్యకర్తలు నేతల సమావేశంలోనూ పలు ప్రాంతాల్లో తమకు ఆశించిన స్థాయిలో కూటమి నేతల నుంచి గౌరవం రావట్లేదని పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. పవన్ సైతం కొన్ని సమస్యలున్నమాట నిజమేనని, వాటన్నిటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానంటూ హామీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో తమకు పదవులు రాలేదన్న ఆవేదన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాళహస్తికి చెందిన ఓ సామాన్య కార్యకర్తకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని గుర్తింపు గౌరవం ఇవ్వడం పార్టీ నేతలను ఆశ్చర్యపరిచింది. శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ నియమితులయ్యారు. రాష్ట్ర స్థాయిలో కీలకమైన ఆలయం కావడంతో చైర్మన్ స్థానం కోసం పెద్ద ఎత్తున పోటీ నడిచింది. టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి చాలా మంది ప్రయత్నాలు సాగించారు. కానీ అనూహ్యంగా జనసేన కోటాలో సాయి ప్రసాద్ ను చైర్మన్ పదవి వరించింది. శ్రీకాళహస్తి పట్టణం బహదూరుపేటకు చెందిన సాయి ప్రసాద్ జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో చురుగ్గా ఉంటూ వచ్చారు. 3 ఏళ్ల క్రితం వైసీపీ పాలనలో అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓసారి దిష్టిబొమ్మ దహనం చేసే క్రమంలో సీఐ అంజు యాదవ్ చెంపదెబ్బలకు గురి కావడంతో ఆ వీడియో సంచలనమైంది. తమ పార్టీ కార్యకర్తను కొడితే నన్ను కొట్టినట్లే అంటూ పవన్ తిరుపతికి చేరుకుని సాయి ప్రసాద్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిగా, శ్రీకాళహస్తి జనసేన కీలక నాయకుడిగా సాయి ప్రసాద్ మారారు. దేవాలయాల బోర్డు పదవుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని జనసేన కేటాయించడంతో సాయి ప్రసాద్ కు ముక్కంటి సేవాభాగ్యం వరించింది. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న సాయికి ఏకంగా శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి అంటే పెద్ద వరమే. ఈ ఒక్క పదవి భర్తీతో రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్న కొందరు పార్టీ నేతలు, కార్యకర్తలకు ఒక భరోసాను పవన్ కళ్యాణ్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది.